ప్రయాణస్తులు భావసూచకుని ఇంటికి వచ్చుట. వారిలాగున సంభాషించుచు వెళ్ళుచుండగా, వారు పోవు మార్గముననే ఒక ఇల్లు కనపడెను. అది భావసూచకుని ఇల్లు. అది యాత్రికుల రక్షణార్థమై ఏర్పాటాయెను. యాత్రికుని ప్రయాణ గ్రంథపు ప్రథమ భాగమందు దాని సంగతి సవిస్తారముగా వివరింపబడెను. యాత్రికులు ఆ ఇంటిని సమీపించి వాకిట నిలువగా ఆ ఇంటినున్న వారందరును కలిసి సంభాషించుట చూచి చెవియొగ్గి వారిలో ఎవరో క్రైస్తవురాలు పేరునెత్తి ఆమెను గురించి మాట్లాడుచున్నట్టు వినిరి. అది ఆశ్చర్యము కాదు. ఏలయనగా క్రైస్తవురాలు ఆమె పుత్రులను యాత్ర చేయదలిచిన వదంతి వారికి వినపడియుండెను. గనుక భావసూచకుని ఇంటివారు ఆమె క్రైస్తవుని భార్యనియు పూర్వపు యాత్ర చెయ్య నొల్లకుండెనని ఎరిగి, ఇప్పుడు కలిగిన మార్పును బట్టి అతి సంతుష్టులై ఆమెను గురించి మాట్లాడుచుండిరి. కాబట్టి వారు బయటనే నిలిచి ఉండగా, లోపలున్న వారు ఆమెను కొనియాడుటకు వచ్చిరి. కానీ ఆమె వాకిట నిలిచి ఉన్నట్టు వారెంత మాత్రమూ తెలియదు. మెట్టుకు క్రైస్తవురాలు ఇదివరకు చెప్పిన గుమ్మమును తట్టినట్టు తలుపును తట్టగా, ఒక చిన్నది వచ్చి తలుపు తీసి, ఈ ఇద్దరు స్త్రీలను చూచి, ఇచ్చట మీకెవరితో పని ఉన్నదని అడిగెను. అందుకు క్రైస్తవురాలు ఇట్లనెను, మేము యాత్రికులము, ఇది ధర్మ సత్రమని వినియున్నాము. కాబట్టి మీరు మా అవసరమునకు కావలసినవి మాకు దయచేయుదురని మనవి చేయుచున్నాము అని చెప్పెను. ప్రొద్దుపోయెను, సాయంకాలము కావచ్చును గనక ప్రయాణమును చాలించగోరుచున్నామనగా, అంతటా ఆ చిన్నది మీ పేరేమి? దయచేసి చెప్పుడు. నేను స్వాముల వారికి చెప్పుదుననగా, ఆమె నా పేరు క్రైస్తవురాలు, కొన్ని ఏండ్ల కిందట ఈ మార్గమున ప్రయాణము చేసిన యాత్రికుని భార్యను. వీరు వీరు ఆయన యొక్క నలుగురు పిల్లలు. ఈ చిన్నది నా చెలికత్తె. ఈమె నాతో కూడా యాత్ర చేయుచున్నదనెను. వెంటనే సాధువనబడిన ఆ చిన్నది లోపలికి పోయి, అక్కడ వాకిట నిలిచియున్న వారెవరో మీకు తెలియునా? నిశ్చయముగా క్రైస్తవురాలును, ఆమె పుత్రులను చెలికత్తెయును మన బసకు వచ్చియున్నారని చెప్పగా, వారందరూ మిగులు సంతోషించి తమ యజమానుని దగ్గరకు పోయి ఆ సంగతి తెలియజేసిరి. కావున ఆయన తలుపు దగ్గరకు వచ్చి ఆమెను చూచి, సత్పురుషుడైన క్రైస్తవుడు యాత్రికుడై ఉన్నప్పుడు విడిచి వచ్చిన క్రైస్తవురాలవు నీవేనా అని అడుగగా, క్రైస్తవురాలు అవునండి, నేనామెనే. అప్పుడు నేను నా మనసును కఠినపరుచుకొని నా పెనిమిటికి కలిగిన దురావస్థలను తలచక అతనిని ఒంటరిగా ప్రయాణము చేయనిచ్చితిని. వీరు ఆయన నలుగురు బిడ్డలు. ఆయన పోయిన మార్గము తప్ప మరి ఏ రక్షణ మార్గము లేదని నిశ్చయించుకొని నేనును వచ్చియున్నానని చెప్పెను. భావసూచకుడు ఆ మాట విని, కుమారుడా, నీవు నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని తండ్రి చెప్పక, వాడు నేను పోనేను గాని తరువాత మనస్సును మార్చుకొని పోయిననెను. మాట నీ విషయములో నిజమయ్యాననగా క్రైస్తవురాలు అలాగే జరుగుగాక, దేవుడా మాట నా విషయమున జరుగునట్లు అనుగ్రహించి, నేను ఆయన దృష్టికి రాలుగా నిందారహితురాలిగా కనపడునట్లు దయచేయుకొనుగాక అనెను. అంతటా భావసూచకుడు సరే గాని వాకిట నిలుచుట ఎలా? అబ్రహాము వంశస్థురాలా, లోపలికి రండి. ఇప్పుడే నీ సంగతిని ప్రస్తావించుచుంటిమి. నీవు యాత్రికురాలవైతివని మాకిదివరకే తెలియను. రండి పిల్లలారా, రమ్ము చిన్నదానా, లోపలికి రండి అని వారినందరినీ లోపలికి పిలుచుకొని పోయెను. వారు లోపల చేరిన తర్వాత ఆ ఇంటివారు వారిని చూచి కూర్చుండి అలసట తీర్చుకొనుడని చెప్పిరి. వారు కూర్చుండిన మీదట అచ్చటికి వచ్చు యాత్రికులకు ఉపచారము చేయు వారందరూ సంతోషముతో ఒకరి తట్టి ఒకరు చూచి చిరునవ్వు నవ్విరి. క్రైస్తవురాలి పుత్రులను చూచి తమ సంతోషమునకు సూచనగా వారి తలలను దువ్వి, కృపావతిని చూచి ఆమెకు మర్యాద చేసి, మా యజమానుని ఇంటికి మీరు వచ్చినందున మాకెంతో సంతోషమని మిక్కిలి ప్రేమగా మాట్లాడిరి. వారు భోజనం సిద్ధపరచుండగా భావసూచకుడు యాత్రికుడైన క్రైస్తవుని వలె ఈ యాత్రికులను పిలుచుకొని పోయి తన గదుల్లోనున్న చిత్రములను వారికి చూపించి వాటి భావములను తెలియజెప్పెను. వారా గదులలో పంజరంలోని మనుష్యుని పటమును, కలకన్న మనుష్యుడును, అతను అతని కలను అగుపరుచు చిత్రములను, శత్రువులందరినీ పడగొట్టి తప్పించుకున్న వాని పటమును, అందరికంటే గొప్పవాని పటమును, ఇవిగాక నాడు క్రైస్తవునికెంతో ప్రయోజనకరములైన ఇతర చిత్రములను కూడా చూచిరి. క్రైస్తవురాలును ఆమెతో నుండిన వారును తాము చూచిన వాటిని
భావమును కొంతమట్టుకు గ్రహించిన పిమ్మట భావసూచకుడు వారిని మరి యొక్క గది వద్దకు తోడుకొని పోగా, అధోముఖుడైన ఒకడు ఒక దంతెను పట్టుకొని చెత్తను పోగు చేయుచుండెను. వాడు క్రిందకే గాని మరి ఏ వైపునకు ముఖము త్రెప్పకుండెను. అతని దగ్గర ఒకడు నిలిచి ఒక కిరీటమును చేత పట్టుకొని, నీవు ఆ దంతను విడిచిపెట్టిన ఎడల నీకీ కిరీటం నిచ్చెదనని చెప్పుచుండగాని, వాడు పైకి చూడక, దానిని లక్ష్యపెట్టక నేలనున్న బూడిదను, రోతను, దుమ్మును పోగు చేసుకొనుచుండెను. అందుకు క్రైస్తవురాళ్ళు వానిని చూచి, దీనర్థము నాకు కొంచెము బోధపడినది. ఈ లోక ఐశ్వర్యం మీద ఆశ పెట్టుకొనిన వానిని పటము గదా అనెను. అందుకు భావసూచకుడు, నీవు బాగుగా చెప్పితివి. అతని చేతిలోనున్న దంతె ఇహలోక చింతలచే నిండిన అతని మనస్సునకు సూచన. వాడు తన పైన కనపడెడు జీవకిరీటమును లక్ష్యపెట్టక నిత్యము నేలకు వంగి బూడిదను, రోతను, మలినమైనదంతటిని పోగు చేసుకుండును. ఆ ఉపమాన భావమేమనగా, కొందరు పరసంబంధమైనవి వట్టి మాయ అనుకొని, శరీర సంబంధమైనవి శాశ్వతములని వాటి కొరకు మానక యత్నింతురు. మరియు వాడేవైపు చూడక నేలవైపు వంగి చూచునట్లు కనపడెను గదా! దానివల్ల భూలోక చింతలు మనుష్యుల మనస్సును ఆక్రమించునప్పుడు, వారు పరమచింతలేని వారగుదురని క్రైస్తవురాలు అలాంటి వ్యర్థమమ వ్యర్థ భ్రమ నాకు కలుగకుండును గాక అని చెప్పగా, భావసూచకుడును, అమ్మా! అట్టి ఉత్తమ కోరికలు గలవారు మిగులు అరుదు. నాకు ఐశ్వర్యం వద్దని లక్షల మందిలో నొకడైనను చెప్పునా? ఈ కాలమందు జనులు ముఖ్యముగా వెదుకునవి కట్టె పుల్లలకును, రోతకును సమానమైనవని చెప్పెను. ఈ మాటలు విని క్రైస్తవురాలును, కృపావతియు కన్నీరు విడిచుచు, అయ్యా! మీ మాట వాస్తవమని చెప్పిరి. అంతటా భావసూచకుడు వారికది చూపించిన తరువాత వారిని తన ఇంటిలోనికెళ్ళా మిక్కిలి చక్కని గదిలోనికి తీసుకొని పోయి, మీరు నలుపక్కలకు చూచిన మీకు ఉపయోగకరమైనది ఏమైనా కలదేమో చూడుడని సెలవిచ్చెను. అప్పుడు వారన్ని వైపులా బహు జాగ్రత్తతో చూచినను ఏమియూ కనుగొనలేదు. గోడకు పైగా పెద్ద సాలెపురుగు మాత్రముండెను. కానీ వారికది కనిపెట్టలేదు గనక కృపావతి, స్వామీ! నాకేమియూ కనపడలేదని చెప్పగా క్రైస్తవురాలు ఊరకుండెను. అంతటా భావసూచకుడు తిరిగి చూడుడనగా, ఆమె మరలా చూచి గోడకు వేలాడుచున్న ఒక అసహ్యమైన సాలెడు గాక ఏమియూ లేదని ఆయనతో చెప్పగా, ఆయన ఈ పెద్ద గదిలో ఒక్కటి మాత్రమేనా అని అడుగగా, మిక్కిలి సూక్ష్మబుద్ధి గల క్రైస్తవురాలు కన్నీరు విడిచి, నిజమండి, అనేకమున్నవి. ఈ సాలెపురుగునకు గల విషము కంటే బహు చెడ్డ విషము గల పురుగులనేకములున్నవని చెప్పెను. అంతటా భావసూచకుడు సంతోషించి చిరునవ్వు నవ్వి, నీవు బాగా చెప్పితివని మెచ్చుకొనగా, ఆ ఉపమానము యొక్క భావమును తామిది వరకు కనుగొన్నందున కృపావతియు పిల్లవాండ్రును సిగ్గుపడుచూ వచ్చిరి. అప్పుడు భావసూచకుడు మరలా చెప్పినదేమనగా, సాలీడు గట్టిగా పట్టుకొనున్నదై రాజభవనముల్లోనైను చొరబడి తన పని చెయ్యును గదా! ఈ మాట యొక్క భావమేమనగా, మీరు పాపమనే విషయంలో నిండిన వారయుండినను, ప్రభువును నమ్ముట వలన పరమునున్న రాజు భవనమందలి మిక్కిలి చక్కని స్థలములలో కాపురముండ గలుగుదురని చెప్పెను. క్రైస్తవురాలు అది విని నేను కొంతమట్టుకు దాని భావమును కనుగొంటిని గాని పూర్తిగా గ్రహింపజాలకపోతిని. మేము సాలెపురుగుల వంటి వారమై ఎంత చక్కని గృహనివాసస్థులైనను వికారరూపులమని నేను గ్రహించుకొంటిని. గాని ఈ చెడ్డ విషపురుగును చూచి మేము విశ్వాసము గలిగి ప్రవర్తింప వలసినదని నీతి నాకు తోచలేదు. అది గట్టిగా పట్టుకొని ఇంత ఘనమైన స్థలమున నుండుట చూచితిని గాని దాని తాత్పర్యమును కనుగొనలేదు. దేవుడు కలగజేసిందంతయు బాగున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ సంతోషం గల వారైరి గాని ఒకరినొకరు చూచుకొని కంట్ల నీరు పెట్టి భావసూచకునికి వందనములు చెప్పిరి. ఆయన వారిని మరియొక గదిలోనికి తోడుకొని పోయి అచ్చట కోడియు దాని పిల్లలుండగా కొంతసేపు వాటిని కనిపెట్టుడని చెప్పెను. వారు చూడగా అప్పుడొక కోడిపిల్ల నీరు త్రాగుటకై గిన్నె యొద్దకు వచ్చి త్రాగుచు గుక్క గుక్కకు తల ఎత్తి పైకి చూచెను. అప్పుడాయన ఆ కోడిపిల్లను చూడుడి, మీకు కలిగిన మేళ్ళు దైవాధీనములని ఎరిగి మీలాగున
పైకి చూచి కృతజ్ఞతను చెల్లించుడని చెప్పి, ఇంకనూ జాగ్రత్తగా కనిపెట్టుడని హెచ్చరించగా, కోడి తన పిల్లలను 4 విధములుగా తన శబ్దముచే కనిపెట్టుచు విషదమాయెను. ఎట్లనగా, మొదటిది దినమంతయు పిలుచు శబ్దము. రెండవది విశేష సమయములయందు పిలిచెడు శబ్దము. మూడవది తన రెక్కల చాటున దాచుటకు పిలుచు శబ్దము. నాలుగవది అపాయమైనప్పుడు పిలుచు శబ్దము. అప్పుడాయన వారితో చెప్పినదేమనగా, ఈ కోడిని మీ రాజుకును, ఈ కోడి పిల్లలను ఆయనకు విధేయులగు పిల్లలకును పోల్చి చూడుడి. ఈ కోడి చేసినట్లు ఆయన తన ప్రజలను సమయోచితముగా పాలించువాడు. ఆయన సర్వసాధారణమైన పిలుపు వలన ఏమియు లభించదు. విశేషముగా పిలిచిన యెడల ఆయన ఏదో ఒకటి అనుగ్రహించును. తన చాటునకు వచ్చిన వచ్చి చేరిన వారితో మృదువైన పలుకులు పలుకువాడు. తన ప్రియులైన వారి మీదకి శత్రువు పడజూచిన ఎడల ఆయన వారిని గట్టిగా హెచ్చరించును. నా ప్రియురాలా, మీరు స్త్రీలు గనక సులువుగా గ్రహించులాగున మిమ్మును ఈ గదిలోనికి తోడుకొని వచ్చితినెను. అందుకు క్రైస్తవురాలు, స్వామీ, ఇంకనూ మాకు చూపించుడని మనవి చేయగా, ఆయన కట్టిన వాని దొడ్డిలోనికి తోడుకొని పోయి, అక్కడ కటికవాడు గొర్రెను కోయుటను చూపించెను. గొర్రె ఏమియు నెదురాడక ఊరుకుండగా, భావసూచకుడు మీరీ గొర్రెని చూచి కష్టబాధలకు సణుగకుండా సహించుటకును నేర్చుకొనుడి. అది చావవలసి వచ్చినను సాధువుగాను నిమ్మళముగా ఉండును. మీరు గొర్రెలని మీ రాజు మీకు పేరు పెట్టుచున్నాడు గదా! తన తదనంతరము అతడు తన తోటలోనికి తీసుకొని వెళ్లి అచ్చటనున్న వివిధమైన పుష్పములను చూపించి, ఇవన్నీయు మీరు చూచిదురా అని అడుగగా, క్రైస్తవురాలు చూచున్నామని అన్నప్పుడు ఆయన సావధానముతో కనిపెట్టుడి. ఈ పుష్పములు పరిమాణమందైనను, జాతి అందైనను, వాసనయందైనను, ప్రయోజనమైందైనను భిన్నములుగా నున్నవి. కొన్ని మరి కొన్నిటికంటే శ్రేష్టములుగా ఉన్నవి. మరియు తోటవాడెచ్చట నాటెనో అచ్చట నుండే ఒకదానితోనొకటి పోరాడక ఉన్నవని చెప్పెను. పిమ్మట ఆయన గోధుమల విత్తన ఒక చేనులోనికి తోడుకొని పోయెను. అయితే వెన్నులన్నీయు కోయబడి వట్టి చెత్త మాత్రముండుట చూడగా, ఆయన దాన్ని చూపించి, నేను మెండుగా సత్తువ పెట్టి సేద్యము చేయించి విత్తనము చల్లితిని గాని, ఈ వట్టి చెత్తతో నేనేమి చేయుదుననెను. అందుకు క్రైస్తవురాలు, కొంత కాలబెట్టి మిగిలినది కుప్పవేయుట మంచిదని మనవి చేయగా, భావసూచకుడు ఆమెను చూచి, పంట పండవలెనని మీ యోచన గదా! అది లేనందుచేత కాల్చబడుటకును, మనుష్యుల వలన త్రొక్కబడుటకును విధించితిరి. భద్రము సుమి, మీ మాట వలన మీకు మీరే తీర్పు కొనక జాగ్రత్త పడుడని హెచ్చరించెను. అంతటా వారు మరలా ఇంటికి వచ్చుచుండగా పెద్ద సాలెపురుగును నోట పట్టుకొని ఉండిన ఒక చిన్న పిట్టను చూచిరి. భావసూచకుడది చూడనగా వారు దాన్ని చూచిరి. కృపావతి చూచి ఆశ్చర్యపడెను గాని, క్రైస్తవురాలు ఈ చక్కని చిన్న పిట్టకది ఎంతమాత్రము ఆయుక్తము, దీనిని చూచిన పిట్టలన్నిటికంటే మనుష్యులతో కలిసిమెలిసి ఉండుట యోగ్యత గలది. ఈ పిట్ట రొట్టె ముక్కలనైనను, మంచి పదార్థమునైనను తినుడనుకొంటిని. దీనియందు నాకుండిన ఇష్టము పోయినదని చెప్పెను. అందుకు భావసూచకుడు తిరిగి చెప్పిందేమనగా, ఈ పిట్ట క్రైస్తవ మతస్థులలో కొందరికి తగిన సూచనగా ఉన్నది. ఎంచితేతననగా, వారు దీనివలె పైకి చూచుటకు మంచి లక్షణములు గలవారును, చక్కని స్వరము గలవారును, యోగ్యమైన వారిగా ఉన్నారు. మరియు సద్భక్తులు తమకు అతి ప్రియులనియు, అందరితో వారు స్నేహము తమకిష్టమైనదనియు, వారి వలన తమకు ఆత్మ ప్రయోజనమనియు కలుగుననియు తలంచి వారి సహవాసము చేయుదురు. అందువలనే తమ భక్తులతోటి పరిచయమును ప్రభువు నియమించిన భక్తి సాధములను గైకొన్నట్లు చెప్పుదురు గాని, తామొంటరిగా నున్నప్పుడు ఆ పిట్టవలె సారెపురుగును పట్టుకొని మ్రింగెదరు. అనగా వారు తమ భోజన పదార్థములను తమ ఇష్ట ప్రకారము మార్చుకొని నీరు త్రాగినట్లుగా పాపాన్యాయములను ద్రగిమింగెదరు. కాబట్టి వారు తిరిగి లోపలికి వచ్చినప్పుడు భోజనము సిద్ధము కానందున క్రైస్తవురాలింకను కొన్ని లాభకరమగు వాటిని దయచేసి చూపుడని భావసూచనకి వేడుకొనగా, ఆయన చెప్పినదేనమగా, పంది క్రొవ్విన కొలది బురదయందు పొర్లాటుట దానికిష్టము. ఎద్దు బలిసిన కొలది వధించు స్థలమునకు గంతులు వేయుచు పోవును. మనుష్యుడు కామాతురతుడు కొలది శోధనలకు సులభంగా లొంగును.
స్త్రీలు మంచి వస్త్రములు ధరించుకొని సొగసుగా నుండుగోరుట సహజము. దేవుని దృష్టికి అందమైన ప్రవర్తన కలిగి జీవించుట విలక్షణము. ఒకడు 2 రాత్రులు మేలుకొనియుండి కాచుకొనుట సులువుగా కాని, సంవత్సరమును పొడుగునా మేలుకొనియుండుట కష్టతరము. అలాగుననే సత్ప్రవర్తన మొదలుబెట్టుట సులువుగాని, మరణపర్యంతము యథావిధిగా బ్రతుకుట మిగులు కష్టము. నావికుడు తుఫాను రాగా చూచి అతి స్వల్పమైన సరుకును పారవేయును గాని, అతి శ్రేష్టమైన సరుకును మొదట పారవేయునా? దేవుని నమ్మిన వారు గాక మరెవరునూ అలాగున చేయురు. ఒక ఓడ మునిగిపోవుటకు ఒక రంధ్రము చాలును. అలాగుననే పాపిని ముంచుట కొరకు పాపము చాలును. తన స్నేహితుని మరచువాడు అతని ఎడల కృతజ్ఞుడు గాని, తన రక్షకుని మరచెడువాడు తన ఎడలనే నిర్దయుడు. పాపమును ప్రేమించి ముందు ఆనందం పొందగోరువాడు చేనియందు గురుగులు విత్తి తన కొట్లను గోధుమలతో నింపజూచిన వానికి సమానము. సన్మార్గమందు బ్రతకగోరు వాడెల్లప్పుడును తన అవసాన కాలమును తలంచుకొనుచు బ్రతకవలెను. మానవులు గుసగుసలాడుటయు, చాంచల్య బుద్ధి గలుగుటయు లోకమందలి పాపమునకు సూచనలు. దేవుడు చులకనగా ఎంచడి ఈ లోకము మానవులంత శ్రేష్టముగా ఎంచిన ఎడల, దేవుడు మెచ్చడి పరలోకము ఎంత శ్రేష్టమగును? ఇన్ని కడగండ్లతో కూడుకొనియున్న ఈ బ్రతుకు మనకెంత మధురమై ఉండగా, పరమ భాగ్యమేమై ఉండవలెను? సత్పురుషుని గుణలక్షణములు పొగుడు వారనేకులు దేవుని దయాళత్వమును కనుగొని తగినట్టు స్తుతించు వారెవరు? మనము భుజించినప్పుడెల్లను తృప్తిపడి కొంచెమైనను మిగిలింతుము. అలాగే యేసుక్రీస్తునందు లోకమంతటికి కావలసినంత కంటే ఎక్కువగా పుణ్యము కలదనెను. భావసూచకుడి జ్ఞానోక్తులను చెప్పి చాలించిన తరువాత వారిని తిరిగి తన తోటలోనికి తోడుకొని పోయి ఒక చెట్టును చూపించెను. అది చిగిరించి ఆకులు కలిగియుండినను లోపల కుళ్ళి పిప్పి బట్టి ఉండెను. కృపావతి దానిని చూచి ఇదేమని అడుగగా, ఆయన అనేకులు బయటికి సొగసుగా నుండి లోపల కుళ్ళిపోయిన ఈ చెట్టు పోలియున్నారు. వారు దేవునిని అధికముగా శ్లాఘించెదరు గాని, ఆయన నిమిత్తమేమియు చెయ్యబూనరు. పైపైన చూచిన వారు సొగసుగా నుందురు గాని, వారి అంతరంగమును పిప్పిని బట్టిన చెట్టు వలె నుండును. అంతటా ఇంటివారు భోజనమును సిద్ధపరచి వడ్డించిన తర్వాత వారిలో ఒకడు ప్రార్థన చేయగా అందరూ కూర్చుండి భుజింపనారంభించిరి. భుజించు కాలమున సంగతి భుజించు కాలమున సంగీత నాదములు చేయుట భావసూచకుని ఇంట వాడుక కనుక అందరూ కూర్చున్న తర్వాత వాయించెడువారు తమ వాద్యములను వాయించిరి. వారిలోనొకడు బహుమధుర కంఠమును గలవాడు. అతడు పాడిన పాట ఏదనగా, ప్రభువే నాకాధారము, విభుడే నన్ను మేపువాడు, విదితంబుగా నా కవిమతమగు నే వస్తువు లభియింపక ఉండుగడు నిలన్ బరిపింకన్. వాద్యములు వాయించువారు చాలించినప్పుడు భావసూచకుడు క్రైస్తవురాలను చూచి, నీవే కారణము చేత యాత్ర చేయుబడు బూనుకుంటివో చెప్పుమనగా, క్రైస్తవురాలు ఇట్లనెను. మొదట నా పెనిమిటి మరణమును గురించి నేను బహుగా దుఃఖించితిని గాని అది సహజ దుఃఖమే. తరువాత నేను నా పెనిమిటికి కలిగిన యాత్రా బాధలను నేనాయన ఎదుట అగుపరచిన కఠిన చిత్తమును జ్ఞాపకము చేసుకొన్నందున నేను చేసిన దోషమును తలంచి వ్యసనముతో బావిలో పడదలచితిని. అంతలో దైవ ప్రసాదం వలన నా పెనిమిటి సుక్షేమమును గురించి నేను కలగంటిని. ఆ సమయముననే నా పెనిమిటి చేరియున్న దేశపు రాజుగారు నా యొద్దకు ఒక ఉత్తరమును పంపించి నన్ను రమ్మనిరి. ఆ కలను బట్టియు, ఆ ఉత్తరమును బట్టియు నా మనస్సునకు కలిగిన ప్రేరేపణచే రేపబడి నేనీ యాత్రను చేయక తప్పలేదని చెప్పినందుకు భావసూచకుడు, నీవు బయలుదేరక మునుపు ఆటంకములైనవైనవు కలగలేదా అని అడిగెను. అందుకు క్రైస్తవురాలు బైసీలమ్మ అనుడు నా పొరుగు స్త్రీ ఒకత నన్ను ఆటంకపరచజూచెను. ఈమె సింహముల వలన భయముచే నా భర్తను అధైర్యపరచి ప్రయాణం నుండి వెనుకకు మళ్లించుటకు ప్రేరేపించిన వాని బంధువురాలు. ఆమె బుద్ధిహీనురాలా, నీకింత సాహసమేలని గద్దించి యాత్రను
మానుకొనుమని నన్నడ్డగించి, నా భర్తకు మార్గమందు తటస్థించిన కష్టములన్నీ గూర్చియు, తొందరలను గూర్చియు నాకు జ్ఞాపకం చేసి, తన శక్తివంచన లేకుండా నన్ను అధైర్యపరచుటకు గట్టి ప్రయత్నము చేసిన గాని, నేనామె మాటలకు చెవియొగ్గలేదు. అది జరిగిన తరువాత ఇద్దరు మనుష్యులను, దుష్టులను నేను చూచినట్లును, వారు నన్ను దారి తప్పించుటకు కుట్ర చేయుచున్నట్లు నేను కలగంటిని. దానివలన నేను కలత చెందితిని. ఇప్పటికి అది నా మనసులో నుండుట చేత మార్గమందెవరును కనపడినను నాకు హాని చేసి నా దారి తప్పింతురేమోని భయము చెందుచున్నాను అని చెప్పెను. మరియు నేను కలకనిన ప్రకారము జరిగినది. ఆ సంగతి ఏలిన వారితో చెప్పవచ్చును గాని ఇతరులతో ప్రచురము చేయు నాకిష్టం లేదు. అదేమనినా మీ మార్గమున వచ్చిన ద్వారమునకును ఇక్కడి మధ్యలో ఇద్దరు మనుషులు మా మీదను మిక్కటమైన దౌర్యములను జరిపించిరి. అప్పుడు మేము మమ్మను చంపిరి అబ్బా అని సహాయం నిమిత్తము ఎలుగెత్తి కేకలు వేసి తప్పించుకొంటిమి. మా మీద పడిన ఆ ఇద్దరు మనుషులు కలలో నేను చూచిన మనుషుల వలె నుండిరని చెప్పెను. అందుకు భావసూచకుడు, నీవు బావుగానే మొదలుబెట్టితివి. నీ కార్యము తప్పక సఫలమగునని చెప్పి కృపావతిని చూచి, అమ్మి, నీవిచ్చటికి వచ్చుటకు కారణమేమి అనడుగగా, కృపావతి వణుకుచు కొంతసేపు మౌనంగా ఉండెను. అప్పుడాయన, అమ్మా, భయపడవద్దు. నన్ను నమ్మి నీ మనసులోని సంగతులను చెప్పమని అనగా, కృపావతి, అయ్యా, చిత్తగింపుము. నాకనుభవము లేనందున మౌనముగా నుండుటయే మేలు. అందువలననే నా యత్నం ఒకవేళ సఫలము కాదేమో అని సందేహించుచున్నాను అని చెప్పెను. నా ప్రియ క్రైస్తవురాలికి కలిగినట్లు కలైనను, దర్శనమైనను నాకెన్నడూను కలగలేదు. యోగ్యులైన బంధువులు చెప్పిన ఆలోచనను నిరాకరించితినను, దుఃఖం సైతము నేనెరిగిన దానను కానని చెప్పగా భావసూచకుడు విని, అమ్మా, ఇట్లుండగా మరి ఏ కారణమును బట్టి ఇక్కడికొచ్చితివని అని అడిగెను. అందుకు కృపావతి ఇట్లనెను. తమ యొద్దకు వచ్చిన ఈ క్రైస్తవురాలు మూటలు కట్టుకొని మా ఊరును విడిచి వెళ్ళుటకు సిద్ధమై ఉండగా, ఆ సమయముననే నేనును మరియొకతెను ఆమెను చూడవలెనని త్వరగా ఆమె ఇంటికి వెళ్ళితిమి. లోపలికి పోయి ఆమె సిద్ధపండుటను చూచి, ఇదేమిటని అడుగగా, ఆమె తాను తన భర్త యొద్దకు పోవలెనని వర్తమానము తనకు వచ్చినని చెప్పెను. మరియు తన భర్త యొక్క విచిత్రమైన మందిరమందు అమరుల మధ్య నివసించు కిరీటమును ధరించుకొనిన వాడై వీణను వాయించుచు ఆ దేశపు రాజు సమక్షమున భోజనము చేయుచు తనను అచ్చటి దెచ్చినందున ఆ రాజుకు నిత్యము స్తుతిగానములు చేయుచున్నట్లు ఆమె తనకు స్వప్నము వచ్చినదని కూడా చెప్పినది. ఈమె ఆ సంగతులను చెప్పుచుండగా, నాలో నేను ఈమె చెప్పెడు మాటలు నిజమైన ఎడల నేను నా తల్లిదండ్రులను, నా జన్మభూమిని విడిచి సాధ్యమైతే ఈ క్రైస్తవురాలతో కూడా యాత్ర చేయవలెనని నిష్కరణి చేసుకొంటిని గనక ఈమెను ఈమెకు తాను చెప్పిన సంగతుల యొక్క వాస్తవమును ఇంకను తెలుపుమని కోరి, నీ వెంట నన్ను రానిత్తువా అని అడిగితిని. ఎంచుచేతననగా, మా పట్టణమందుంట వలన నాశనమే గాని మరి ఏమీ లేదని నాకప్పుడు బావుగా తెలిసినది. అయినను వచ్చుటకు నాకెంతో ఇష్టము కలిగి ఉన్నప్పటికిని, నా బంధు జనులందరినీ వదిలిపెట్టుటను బట్టియు నేనెంతో వ్యసనాక్రాంతులైతినని చెప్పెను. అయినను నేనిప్పుడు నా పూర్ణ మనస్సుతో వచ్చుచున్నాను. నాకు తమరి సెలవైన యెడల క్రైస్తవురాలితో కూడా ఆమె భర్తయున్న స్థలమునకును, అతని రాజు యొక్క సన్నిధానమునకు వెళ్ళెదనని అడిగెను. భావసూచకుడు ఆమె మాట విని చెప్పిందేమనగా, నీవు సత్యమును నమ్ముకొని బయలుదేరుట చూడగా మెచ్చదగినది. నయోమిని ప్రేమించి సర్వేశ్వరుడైన దేవుని ఆశ్రయించిన రూతు వలనే నీవును తల్లిదండ్రులను స్వదేశమును విడిచి నీవిదివరకు ఎరుగని జనుల పరిచయమును చేసుకుని ఉన్నావు. దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల చాటున ఆశ్రయింపవచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానమిచ్చునని చెప్పెను. ఇంతలో భోజనము కాగా వారు పడకలను సిద్ధపరచి స్త్రీలను విడిగా నొక చోటను, చిన్నవాండ్రను మరి ఒక చోటను పరుండబెట్టిరి. కృపావతి పరుండి తాను మార్గమును తప్పిపోవుదునను సందేహం తీరుట వలన ఆనందభరితురాలై నిద్రపట్టక మేలుకొని తన ఎడల ఈ మహదాయను చూపిన దేవుని మానక స్తుతించుచు ఘనపరచుచుండెను. వారు ఉదయమున పొద్దు పొడుచు వేళ లేచి దారిపట్టి పోవుటకు
సిద్ధపడి ఉండగా భావసూచకుడు వారిని చూచి కొంతకాలము తాలుడి మీరెక్కడైనా తగినట్టు తయారుపడి వెళ్ళుట యుక్తమని చెప్పి వారు మొదట వచ్చినప్పుడు వారికి తలుపు తీసిన చిన్నదానిని పిలిచి వీరిని తోటలోనున్న కోనేటి యొద్ద తోడుకొని పోయి ప్రమాడమందు వీరి ఒంటికంటిన మంటిని కడిగి శుద్ధులను చేయుమని సెలవిచ్చెను. అంతటా సాధువు అను ఆ చిన్నది వారిని తోటలోనికి కోనేటి వద్దకు పిలుచుకొని పోయి వారిని చూపించి, ఇందులో స్నానం చేసి మీ దేహములను శుభ్రపరచుకొనుడి. తన భవనమునకు వచ్చిన యాత్రికులందరూ అలాగు చేయవలెనను ఆజ్ఞ తన యజమానుడు ఇచ్చియున్నాడని చెప్పి వెళ్ళగా, వారందరును ఆ కోనేటిలో దిగి స్నానం చేసి గట్టునకు వచ్చినప్పుడు, వారి దేహములు లక్షణముగాను, శుద్ధిగా నుండుట మాత్రమే కాక, వారి ఆయాసము తీరినందున వారా కోనేటిలోనికి పోవును పోవునప్పుడున్న దానికంటే ఎంతో నెమ్మదిగాను, క్షేమముగాను ఉండిరి. వారు తోటను విడిచి ఇంటికి రాగా, భావసూచకుడు వారిని చూచి, చంద్రబింబమంత అందము కలవారని చెప్పి, తన కోనేటి యందు స్నానం చేసిన వారికి 1000 ముద్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చి, దానిని తెచ్చిన తరువాత వారెక్కడికి వెళ్ళినను, అక్కడ వారు వారిని గుర్తెరుగునట్లు వారికి తన ముద్ర వేసెను. ఆ ముద్ర ఇజ్రాయేలు జనులు ఐగుప్తు దేశం విడిచిన సమయమందు భుజించిన పస్కా పండుగ యొక్క సూచన. ఆ ముద్ర వారి నొసటియందు వేయబడెను. ఆ ముద్ర వేయబడుట వలన వారి మరి సౌందర్యులుగా కనపడుట మాత్రమే గాక, వారి ముఖవర్చస్సు దేవతల వలె గంభీరమైనదై ఉండెను. ఇది జరిగిన పిమ్మట భావసూచకుడు వారి కుపచారం చేసిన చిన్నదానిని పిలిపించి, దేవాలయంలో నుండి వీరికి వస్త్రములు తెమ్మని ఆజ్ఞాపింపగా, ఆమె వెళ్లి ధవళ వస్త్రములను తెచ్చి ఆయన సమక్షమున నుంచెను. అవి మిగుల తెల్లవిగాను, శుభ్రంగాను ఉండిన సన్నపు నార బట్టలు. అప్పుడాయన వస్త్రములు ధరించుకొనుడని వారికి ఆజ్ఞాపించెను. వారా వస్త్రములు ధరించుకొనిన తరువాత తమ తమ స్వకీయ సౌందర్యమును ఒకరినొకరు చూచి ఏమియును తోచక మిగులు విస్మయం పొందిరి. అంతట వారిద్దరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ ఘనముగా నెంచుచు అందును గురించి ఒకనితో ఒకరు నీవు నాకంటే ఎక్కువ సుందరముగా నున్నావని అనుకొనిరి. వారికిట్టి మార్పు కలుగుట చూచి చిన్నవాండ్రు మిగుల ఆశ్చర్యులైరి. తదనంతరము భావసూచకుడు తన పరిచారకుల్లోనున్న ధైర్యశాలిని పిలిపించి, నీవు శిరస్త్రాణమును వేసుకొని, డాలును కట్టుకొని, ఖడ్గం చేత పట్టుకొని, నా కుమార్తెలైన వీరిని సుందరమను భవనమునకు తోడుకొని పొమ్ము. వారచ్చట దిగి సేద తీర్చుకొందురని ఆజ్ఞయియ్యగా, అతడలాగు చేసి ప్రయాణమై వారిని తోడుకొని పోయెను. అప్పుడు భావసూచకుడు దేవుడు మీకు తోడైయుండును గాక అని దీవించి వారిని సాగనంపించెను. ఆయన ఇంటి వారందరును ఆశీర్వదించి సాగనంపించిరి. గనక వారి క్రింద పాటను పాడుచు మార్గమును పట్టి వెళ్ళిరి. ఇది మన రెండవ మజిలీ. యుగముల తరబడి నితరుల కగపడకియు మరుగుపడిన వ్యర్థములెల్లన్ వగవిడిచియు మనమెల్లను రగవింటిమి కంటిమీగద తద్దియు వేడ్కెన్. పొడిమిగ పెంట పోగుచేసెడు వాడు కొమరొప్ప సాలీడు కోడిపెట్ట నెరకోడి పిల్లలు నెడివాని వల్ల నేనొక పాఠమును నేర్చియుంటి గనక నందుల కానుగుండ్యంబు సొంపారంగా దేవతలకును ప్రవర్తించవలెను. కటికవాడును తోట కరమెప్పు పొలమును గోరెంకెయు వెన్నమీర. దాని యెరయును గుళ్ళెను మ్రానుననెడు నివ్వియున్నయు మిగులు నేనెప్పుడనగుడు మంచి మెలకువ గలిగి ప్రార్థించునట్లు తివిరి కపటము వీడి ప్రవర్తించుటకును అలుదీరత మిగుల బోరాడినట్లు దినదినంబున నా కొరత దివిరియెత్తు కొని ప్రభువుండగు దేవుని ఘనభయమున గొల్చులాగున నబ్బురి కొల్చుచుండు అని పాట పాడిరి. అప్పుడు నా స్వప్నమందు నేను చూచినదేమనగా, ధైర్యశాలి ముందును వారు వెనుకను పోవుచుండిరి. వారు కొంత దూరమును
నడిచి పూర్వము క్రైస్తవుని బరువు అతని వీపు మీద నుండి సమాధిలోనికి దొర్లిపోయిన స్థలమునకు వచ్చిరి. అచ్చట వారు కొంతసేపు నిలిచి దేవుని స్తుతించిరి. అప్పుడు క్రైస్తవులు ఇలాగు చెప్పసాగెను. మనము పాప క్షమాపణను వాంగ్మూలము కాను క్రియా సాధనముగాను పొందవలసినదని ద్వారము దగ్గర మనం వినిన మాట ఇప్పుడు నా జ్ఞాపకము వచ్చినది. వాగ్మూలమనగా వాగ్దానం వలన క్రియమూలముగా దానిని సంపాదించిన సాధనము వలనను వాగ్దానమును గురించి నాకు కొంచెము తెలిసి ఉన్నది. అయితే క్రియమూలమున పాప పాప క్షమనుందుట ఎనగానేమో దాన్ని సంపాదించిన సాధనం వలన పాప క్షమనుందుట అనగా నేమో ధైర్యశాలి గారు మీరు తెలిసేయుండును గనక దయచేసి దానిని పరిష్కారంగా మాకు విశదపరచుడని బతిమాలుకొనెను. అంతటా ధైర్యశాలి ఇట్లని ఉపదేశించును. క్రియామూలమైన పాపక్షమాపణ ఏమనగా అది అవసరమైన ఒకని కొరకు మరియొకరు సంపాదించినది. ఆ క్షమాపణ పొందువాని యత్నం వలన అది వానికి లభించదు గాని అతని కొరకు ఆ క్షమాపణ సంపాదించిన వాడనుగ్రహించి నట్టే అతడు పొందవలెను. మరే మరి తేటగా చెప్పవలెను కంటే నీకును కృపావతికిని చిన్నవాండ్రకును లభించిన పాప క్షమాపణను మీ అంతంతట మీరే సంపాదించుకొనలేదు గాని మరియొకడు మీ కొరకు దాన్ని సంపాదించును. అనగా ద్వారము దగ్గర మిమ్మును చేర్చుకొనివాడే. మరియు ఆయన దానిని 2 విధములుగా సంపాదించుచున్నాడు. ఎట్లనగా నీతి లేని మీకు ఆయన నీతినే వస్త్రమును ధరింపజేసియున్నాడు. మీరు పవిత్రాత్మ అగునట్లు ఆయన ప్రాణము నప్పగించునని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు ఆయన తన నీతి ధనమును మీకిచ్చినట్లయినా ఆయనేమి మిగిలియుండును అని అడగగా ధైర్యశాలి ఆమెను చూచి అమ్మా మీకు కావలసిన దానికంటెను ఆయనకు అవసరమైన దానికంటెను ఆయన దగ్గర ఎక్కువ నీతి కలదని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు చిత్తగించుము ఆ సంగతి మాకు విశుద్ధపరచుడని అడుగగా ధైర్యశాలి సందేహమేమి అయినను మొట్టమొదట మనమిప్పుడు మాట్లాడుచున్న గనుడు సాటిలేని వాడని గ్రహించవలెను. ఆయన దైవ సమానం గలవాడు. ఈ 2 స్వభావములను గుర్తింప సాధ్యము కాని భేదింప సాధ్యము కాదు. ఈ 2 స్వభావములకును ప్రత్యేకమైన నీతి ఒకటి కలదు. ఆయా స్వభావమునకు ఆయా నీతి మూలమైనది. కాబట్టి ఆ స్వభావము లేకుండా చేయుటకు ఎట్లు సాధ్యము కాదో అట్లే ఈ స్వభావములో ఇమిడియున్న నీతి న్యాయములను దాని నుండి తొలగించుటకు సాధ్యం కాదు గనక పై నీతులను మనము పొందినట్లును అందువల్ల నీతిమంతులుగా తీర్చబడి బ్రతుకునట్లును మనము లేశమైనను సాధ్యమైనదో అట్లే ఆ స్వభావములో ఇమిడియున్న నీతి వాక్యములను నీతి న్యాయములను దానిలో నుండి తొలగించుటకు సాధ్యము కాదు గనక పై నీతులను మనము పొందినట్లును అందువల్ల నీతిమంతులుగా తీర్చబడి బ్రతుకునట్లును మనము లేశమైనను వాటికి పాలికాపులములుగా నేర్చబడి ఉండలేదు. మనము మరియు ఆయన యొక్క ఈ 2 స్వభావములు ఐకమత్యమొంది ఉండుట చేత ఆయనకు మరి ఒక నీతి కలదు. ఇది కేవలము దైవత్వము యొక్క నీతి కాదు. కేవలము మనుష్యత్వము యొక్క నీతి కాదు. అయితే అది ఈ 2 స్వభావముల యొక్క ఏకత్వమందు ఇమిడి ఉన్నది. అందువలన దానిని ఆయన తనకప్పగింపబడిన మధ్యవర్తిమునకు దేవుని వలన సిద్ధపరచబడియుండియందు ఆయనకు అవశ్యమైన నీతి అని వచ్చును. ఆయన తన మొదటి నీతిని పరిత్యజించినట్లయితే తన దైవత్వమును పరిత్యజించినట్లే. రెండవ నీతిని పరిత్యజించినట్లయితే తన మనుష్యత్వమును యొక్క పవిత్రతను పరిత్యజించినట్లే. మూడవ నీతి పరిత్యజించిన తనను మధ్యవర్తమునకు యుక్తపరిచడి పరిపూర్ణతను పరిత్యజించినట్లే. కాబట్టి దేవుడు మనుష్యులకు తెలియజేసిన తన చిత్తమును నెరవేర్చుట వల్ల కలిగినట్టియు, ఆ చిత్తమునకు లోబడుట వలన కలిగినట్టియునైన నీతికి ఆయన మరి ఒకటి కలదు. దానినే ఆయన పాపులకు దయచేసి, దాని వల్లనే వారి పాపములను పరిహరించును.
ఆయన ఈ కారణమును బట్టి ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురను అని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు, చివర చెప్పిన నీతి వలన గాక తక్కిన నీతుల వలన ప్రయోజనమేమీ లేదా అని అడిగెను. అందుకు ధైర్యశాలి, సందేహమేమియూ లేదు. ఆయన యొక్క స్వభావములకును, ఉద్యోగములకును అవి మూలమునై ఇతరులకు దయచేయబడుటకు వీలుపడుడని వీలుపడవని అయినను వాటి వలనే పాపులకును న్యాయస్థులనుగా తీర్చడి నీతి ఆయన కార్యమందు ప్రయోజనకారి అగుచున్నది. దైవ స్వాభావిక నీతి వలన ఆయన పూర్ణ విధేయుడాయెను. మానవ స్వాభావిక నీతి వలన ఆయన అగుపరిచిన విధేయత పాపులు నీతిమంతులుగా తీర్చబడుటకు మూలమాయెను. ఆయన యొక్క 2 స్వభావములు ఐక్యము గలుగుట వలన కలిగిన నీతి ఆయన యొక్క ఉద్యోగమైన కగత్యమై ఏ నీతి వలన ఆయన పాపులను నీతిమంతులుగా తీర్చబడుటకు సాధ్యము చేసెనో దానికి దేవుడు నియమించిన కార్యము సఫలమగునట్లు అధికారము కలగజేసెను. కాబట్టి నేనిప్పుడు వివరించిన నీతులలో నొక నీతి దేవుడైయున్న క్రీస్తు అగత్యమైనది కాదు. ఎందుకనగా అది లేకుండానెను ఆయన దైవత్వమునకు లోపం లేదు. అటువలనే మానవ స్వాభావికుడైన క్రీస్తుకు పై వివరించిన వానిలో నొక నీతి అగత్యము లేదు. ఎందుకనగా అది లేకుండెనను ఆయన మనుష్యత్వమునకు లోపం లేదు. అది లేకున్నను ఆయన సంపూర్ణ మానవుడు. మరియు దైవ సమానుడగు క్రీస్తుకు అగత్యము లేదని నీతి కలదు. ఎందుకనగా అది లేకున్నను ఆయన దైవమాన స్వభావమునకు లోపం లేదు. క్రీస్తును దైవమని ఎంచినను దైవనరుడని ఎంచినను ఆయనకు నిమిత్తము లేని నీతి కలదు. గనక ఆ నీతి పాపులకు నీతిమంతులుగా తీర్చునట్లు తనకు అక్కరలేనందున ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. అందువలన అది నీతి దానమున్ నీతి దానమనబడును. దేవుడైయుండు క్రీస్తు యొక్క ధర్మశాస్త్రమునకు తన్ను తాను లోబర్చుకొనెను. కనుక ఆ నీతి ఇతరులకిచ్చివేయుట అవసరము. ధర్మశాస్త్రమునకు లోబడిన వారు దాన్ననుసరించి న్యాయంగా ప్రవర్తించుట మాత్రము గాక, ఇతరులు విషయములో దయాదాక్షిణ్యము మగుపరచుటకు బాధ్యుడై ఉన్నాడు గనక, ధర్మశాస్త్రమును బట్టి తనకు రెండంగీల కలిగినవాడు లేని వానికి వాటిలో నొకటి ఇచ్చుట అతని కర్తవ్యము. మన ప్రభువు యొద్ద నిశ్చయముగా అవసరమైనది ఒకటియు, అనవసరమైనది ఒకటియు 2 అంగీలు ఉన్నవి. గనక వానిలో నొకటి వస్త్రహీనులైన వారికి ఉచితార్థముగా నిచ్చుచున్నాడు. అందువలన ఆయన, ఓ నా ప్రియ యాత్రికులారా, క్రియాసాధకం మూలంగా అనగా మరియొకడు చేసిన కార్యముల మూలముగా మీకు మీకు పాపక్షమాపణ దొరకట లభించును. ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు కార్యము నెరవేర్చి, ఫలమును ఆయన తాను నెరవేర్చిన దాని ఫలమును తనకు కనపడిన మొదటి భిక్షకునికి దయచేసియున్నాడు. ఇంకా ఏమనగా క్రియాసాధకముగా పాపక్షమాపణ కలుగునట్లు దేవునికి తగిన క్రియాధనమునిచ్చుట మాత్రమే గాక, మనలను పవిత్రపరచు సదుపాయమునేర్పరచవలెను. పాపం చేయుట వలన ధర్మశాస్త్రం ప్రకారము శిక్షకు పాత్రులమై ఉన్నాము. మనలను శిక్ష నుండి విమోచించిన వాడు మనము చేసిన దుష్కార్యములకు తగిన క్రయధనమును చెల్లించవలెను. మరియు మీకు మారుగా నిలిచి మీ అక్రమముల నిమిత్తమై మీరు పొందవలసిన మరణమును తానే పొందినట్టి మీ ప్రభువు యొక్క రక్తం మూలముగానే ఈ కార్యము నెరవేరును. ఈ రీతిగా ఆయన మిమ్మును మీ అక్రమములను నుండి తన రక్తముచే విమోచించి, పాపభ్రష్టులై ఉన్న మీ ఆత్మలను నీతితో నలంకరించెను. గనక దేవుడు ఈ లోకమునకు న్యాయ విచారణ చేయనప్పుడు మిమ్మును దండించక విడిచిపెట్టనని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు సంతోషించి, మీరు చెప్పునది బహు బాగుగానున్నది. మాటననుసరించియు క్రియాసాధకముగాను పాపక్షమాపణ దొరుకుచున్న సంగతి ఏమిటో నేనిప్పుడు గ్రహించుచున్నాను. కృపావతి, ఈ సంగతి
మం మనము ఎన్నటికిని మరువకూడదు. పిల్లలారా, దీనిని మీ మనస్సునందు ఉంచుకొనవలెనని చెప్పి ధైర్యశాలిని చూచి, అయ్యా! నా పెనిమిటి అయిన క్రైస్తవుడు భారము తన భుజముల మీద నుండి పడుట చూచి అతి సంతోషము చేత గంతుట వేయుట ఈ సంగతి కారణము కాదా? అని అడిగెను. అప్పుడు ధైర్యశాలి, అవునమ్మా! మరి దేని చేతను తెంపగూడని పాపములు ఈ నమ్మకము వలననే ఆయన తెంపెను. మరియు అతడు ఆ నమ్మకము వలన కలుగు భాగ్యము సంపూర్ణముగా తెలుసుకొన్నట్లు తన బరువును సిలువ వద్దకే మోసుకొని రావలసి యుండెనెను. అందుకు క్రైస్తవురాలు, అదే నాకు తోచున్నది. ఎట్లనగా, ముందు నేను ఉల్లసించుచు సంతుష్ట సంతుష్టి కలదైనను, ఇప్పుడు నా కలగ సంతోషము, ఉల్లాసములు ఇంతింతయని చెప్పతరము కాదు. మరియు ఇందును గూర్చి నాకు కలిగిన అనుభవము స్వల్పము అయినను అందరికంటే అతి పాపిష్ఠుడైన వాడు నాకు తెలిసిన కొలది తెలుసుకొనియు, నేను నమ్ముకొనియు ఉండిన ఎడల నాకంటే ఎక్కువ సంతోషం కలవాడై ఉండునని నేను నమ్ముచున్నాను నేను.